ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసియున్నాడని చెప్పెను. లేబర్ నాట్ ఫర్ ది మీట్ విచ్ perisheth, but for that meat endureth unto everlasting life, which the Son of Man shall give unto you. For him hath God the Father sealed. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఎందుకొరకు అంటే నిత్య జీవాన్ని ఇచ్చుట కొరకు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతసేపటికి ఎప్పటికీ ఆలోచించేది ఏమిటి అంటే డబ్బు సంపాదించాలి, బంగారం సంపాదించాలి, వెండి సంపాదించాలి, ఆస్తిపాస్తులు కూడకట్టుకోవాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో తెగ ప్రయాస పడిపోతూ ఉంటారు, తెగ కష్టపడిపోతూ ఉంటారు. ఇక్కడ మనకి కొన్ని ఖర్చులు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి. దానికి తగినంత, దానికంటే సమృద్ధిగా ఉండటం మంచిదే. కానీ ఇక ఎప్పటికీ కూడా కేవలము ఇక్కడది మాత్రము సంపాదించుకుంటే చాలు, భుజించడానికి ఆహారం సంపాదించుకుంటే చాలు అన్న రీతిగా కానీ ఎవరైతే జీవిస్తారో అలాంటి విషయము వ్యర్థమైనది అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని మాటలు చెబుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తాం, ఎంతవరకు బ్రతుకుతాం? ఒక మనిషి ఆయుష్ ఏ పాటిది? ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే నీటి బుడక వంటిది దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈ బుడక వంటి జీవితం కోసం ఎంత ప్రయాసపడినా ఉపయోగం లేదు. నిజమే, నేను చెప్తున్నాను. ఇక్కడ ఖర్చులు ఉంటాయి, ఇక్కడ అవసరాలు ఉంటాయి, ఇక్కడ అక్కర్లు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి నీకు డబ్బు కావాలి. దాని కొరకు ప్రయాసపడు, కష్టపడు, దేవుణ్ణి అడుగు, ప్రభువిస్తాడు. అయితే ఇది మాత్రమే ఇక జీవితము, ఇది మాత్రమే లైఫ్ అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శాశ్వతమైనది ఏమిటంటే నిత్య జీవము. ఆ నిత్య జీవంలోనికి ఎవరు ప్రవేశిస్తారు? ఆ నిత్య జీవాన్ని ఎవరు చేరుకుంటారు? ఆ నిత్య రాజ్యాన్ని ఎవరు పొందుకుంటారు అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, అనగా కుమారుడైన క్రీస్తునందు, మనుష్య కుమారుని యందు విశ్వాసము ఉంచుతారో వారు మాత్రమే పరలోకాన్ని చేరుకుంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే ఇక్కడ ప్రభు ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నాడంటే, చాలామంది ఆయన రొట్టెలు పంచుతూ ఉంటాడు, చేపలు పంచుతూ ఉంటాడు కదా. 5 రొట్టెలను 2 చేపలను మరి 5,000 మంది పురుషులకు పంచగా, స్త్రీలకు కూడా పంచగా, పిల్లలకు కూడా పంచగా ఇంకా 12 గంపలు మిగిలాయి కదా. ఆయన అలా అద్భుతాలు చేసి రొట్టెలు పంచుతూ ఉంటాడు. ఆయన ఎక్కడుంటే అక్కడికి ప్రజలు కూడా మరి ఆహారం రూపముగా, కానుక రూపంగా తీసుకొచ్చి మరి ఇస్తూ ఉండవచ్చు. అయితే ఆయనతో ఉంటే ఆహారం అనేది తక్కువ కాదు అని కొంతమంది కేవలం ఆహారం కొరకు మాత్రమే ఆయనను వెంబడిస్తూ ఉంటే వారిని చూసి ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట చెబుతూ ఉన్నాడు. కానీ వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళందరికీ కడుపారా పెట్టాడు. కానీ వాళ్ళల్లో కొందరి మనస్తత్వాన్ని బట్టి కేవలము క్రీస్తుని వారు రొట్టెల కొరకే వెంబడిస్తున్నారు. కాబట్టి వారితో ప్రభు చెబుతూ ఉన్నాడు, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకండి అని. అక్షయము అయినటువంటి నిత్య జీవము కొరకు కష్టపడమని ప్రభు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిత్య జీవం అండి,
ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటావు, ఎల్లప్పుడూ ప్రభుతోనే ఉంటావు. ఆ పరలోక పట్టణము ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో. 12 గుమ్మములు కలిగినటువంటి పరలోక పట్టణం. దేవదూతల సమూహములన్నీ అక్కడ దేవుని ఎదుట వరుసగా నిలబడి ఆయన ఎదుట క్రమముగా నిల్చొని ఆయనను పరిశుద్ధుడు 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 అని పొగుడుచూ ఉంటే, సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుడు అక్కడ నుండి మహిమ పొందుకుంటూ ఉంటాడు, స్తుతించబడుతూ ఉంటాడు, ఆరాధించబడుతూ ఉంటాడు, ఘనపరచబడుతూ ఉంటాడు. అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ పండ్లు కొరుక్కోవడం ఉండదు. అక్కడ కేవలం శాంతి సమాధానమే ఉంటుంది. నెమళ్ళు పాములు అక్కడ నాట్యం చేస్తాయి, సింహాలు కుందేళ్ళు అక్కడ కలిసి స్నేహం చేస్తాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే అక్కడ శత్రుత్వము అనేది ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు. ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధించుచూ ఉండుటయే అది గొప్ప భాగ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజ్యంలో ప్రవేశించబడటమే కాదు, మరణం అనేదే లేకుండా జీవిస్తూనే ఉంటాం. ఎంతవరకు జీవిస్తూ ఉంటామంటే యుగ యుగాలు మరణం అనేది ఉండదు నీ ఆత్మకు. కాబట్టి నీ ఆత్మకు నిత్య జీవాన్ని వచ్చే విధంగా ప్రభువు వాక్యాన్ని నీవు ఆహారంగా తీసుకోవాలి, ప్రభువు వాక్యాన్ని నీవు పానముగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతేకాకుండా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుకి, మనుష్య కుమారుడికి మాత్రమే తండ్రి అయిన దేవుడు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పుటకు గల కారణం ఏమిటో తెలుసా? ఇదే అధ్యాయంలో 32వ వచనంలో నుండి రాయబడి ఉంది. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు వారితో చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము అని ప్రభువుని అడిగారు. ప్రభు చెప్పాడు, వారు వెంటనే విశ్వాసం ఉంచి అడిగారు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో నిశ్చయముగా చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేను ఏమాత్రమును ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏమప్పగిస్తాడట? మనుష్యులను అప్పగిస్తాడట. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆయన తోసివేసే దేవుడు కాదంట, ఆయన త్రోసివేయడట. ఎవరొచ్చినా సరే నా యొద్దకు వచ్చువాన్ని నేనెంత మాత్రమును త్రోసివేయను అని ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ లోకంలో నీవు నేను ఎంతమంది ద్వారా తృణీకరించబడ్డాం, ఎంతమంది ద్వారా వెలివేయబడ్డాం, ఎంతమంది ద్వారా వెక్కిరించబడ్డాం, ఎంతమంది మనల్ని కాదనుకున్నారో కదా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నా యొద్దకు వస్తే నేను నిన్ను ఎంత మాత్రము త్రోసివేయను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రేమగల్ల దేవుడో కదా. అంతేకాదంట, ఆయనకు అప్పగించబడిన వాటిల్లో ఏ ఒక్కదానిని కూడా ఆయన పోగొట్టుకోడట. ఆయన చెబుతోంది వస్తువుల గురించి కాదు, ఆయన చెబుతోంది ఆత్మల గురించి. ఏ ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా ప్రభువు కాపాడతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ ఆత్మ ప్రభు ద్వారా కాపాడబడాలి, నీవు ప్రభు ద్వారా కాపాడబడాలి. కాబట్టి ప్రభువునందు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచి ఆయనను నమ్మి నిత్యము ఆయనను స్తుతులతో స్తోత్రాలతో ఘనపరుస్తూ ఉండు. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన రక్తములో కడగబడి బాప్తిజం తీసుకొని పరిశుద్ధ శరీరమును రక్తమును
నీవు మరి మంత్లీ కానీ వీక్లీ కానీ నీ అనుకూలతను బట్టి మీరు వెళ్తున్న మందిరాన్ని బట్టి వారు ఏర్పాటు చేసిన క్రమము చొప్పున ప్రభు శరీరములో, ప్రభు రక్తములో అనగా ప్రభు బల్లలో పాల్పంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు తప్పక నీకు నిత్య జీవము కలుగుతుంది. నమ్మిన వారు, విశ్వసించిన వారు, నిత్య జీవం మాకు కావాలి అన్నవారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు అయ్యా. మాకు నిత్య జీవము కావాలయ్యా. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి కూడా నిత్య జీవం కావాలి తండ్రి. నిత్య జీవాన్ని ఇవ్వండి. మేము నీ యందు విశ్వాసం ఉంచుతున్నాం, నమ్ముచున్నాం, బాప్తిజం తీసుకుంటున్నాం. బాప్తిజం తీసుకొని నీ పరిశుద్ధ రక్తంలో, నీ శరీరంలో పాల్పంచుకుంటున్నాయన. నీ రాకడ వరకు కనిపెట్టుకొని పరిశుద్ధంగా జీవిస్తామని, నువ్వు మా రక్షకుడువని మేము నమ్ముచు విశ్వసిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.